Hello everybody, welcome back to our Suman Guru Education YouTube channel. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. మనం ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ స్టడీస్ 6th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ అనేది తీసుకుంటున్నాం. ఈ వీడియో ఎవరైతే ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో, ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి అభ్యర్థులకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి సోషల్ స్టడీస్ అభ్యర్థులకి ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది. ఇకపోతే 6వ తరగతి తెలుగు వాచకం ఆంధ్రప్రదేశ్ 6వ తరగతి తెలుగు వాచకం సెమిస్టర్ 1 పుస్తకం ఈ విధంగా ఉంటుంది. ముఖ చిత్రం చూడండి. ఇక దీనిలో ఈ టెక్స్ట్ బుక్ నుంచి మనం ఇప్పుడు కంటెంట్ని ప్రారంభిస్తున్నాం. ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభిస్తున్నాం. సీటెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, అలాగే తెలంగాణ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. అంటే కొన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలని పక్కన పెట్టి మిగిలిన విషయాలు ఓవరాల్గా అందరికీ యూజ్ అవుతాయి. సో మీరు ఏ టెట్కి ప్రిపేర్ అయినా, ఏ డిఎస్సికి ప్రిపేర్ అయినా కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మొదటి పాఠం అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి. 6వ తరగతిలో సెమిస్టర్ 1లో మొదటి పాఠం అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి. ఈ పాఠం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ పాఠంని స్టడీ చేద్దాం. అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఇక్కడ మీరు చూడొచ్చు, సూర్యుడి నుంచి గ్రహాల యొక్క వరుస క్రమం మొదటగా స్టడీ చేయండి. సూర్యుని నుంచి గ్రహాల యొక్క వరుస క్రమం. సూర్యుడి నుంచి ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ, ఇక్కడ మీరు చూడొచ్చు. సన్ నుంచి ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ, సెకండ్ ప్లానెట్ వీనస్, థర్డ్ ప్లానెట్ ఎర్త్, ఫోర్త్ ప్లానెట్ మార్స్, ఫిఫ్త్ ప్లానెట్ జూపిటర్, తర్వాత 6th ప్లానెట్ సాటర్న్, 7th ప్లానెట్ యురేనస్, 8th ప్లానెట్ నెప్ట్యూన్, 9th ప్లానెట్ ప్లూటోని గ్రహాల జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఇవి సూర్యుడి నుంచి గ్రహాల వరుస క్రమం ఒకసారి మీరు చూసుకోండి. ఫస్ట్ మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్, తర్వాత జూపిటర్, తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. అయితే వీటిలో మొదటి 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఈ 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 ప్లానెట్స్ని ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పి పేర్కొంటారు. వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పి పేర్కొంటారు. తర్వాత జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఈ 4 ప్లానెట్స్ని ఔటర్ ప్లానెట్స్ అని చెప్పి పేర్కొంటారు. మొదటి 4 ప్లానెట్స్ ఇన్నర్ ప్లానెట్స్, తర్వాత 4 ప్లానెట్స్ ఔటర్ ప్లానెట్స్. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు సెలెస్టియల్ బాడీస్. ఇక్కడ మీరు చూడొచ్చు సెలెస్టియల్ బాడీస్. సన్, ప్లానెట్స్ ఎర్త్, ఎర్త్కి శాటిలైట్ మూన్. ఓకే, ఇక్కడ సోలార్ సిస్టమ్, మిల్కీ వే ఆర్ గెలాక్సీ, యూనివర్స్, వీటి గురించి ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. ఇది సెలెస్టియల్ బాడీస్ అంటే ఖగోళ వస్తువులు. ఖగోళ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని సెలెస్టియల్ బాడీస్ అని చెప్పి పేర్కొంటాం. ఇప్పుడు వీటి గురించి పరిశీలన చేస్తే, మొదటగా తెలుగు మీడియం వాళ్ళు చూడండి, తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తర్వాత ప్రొవైడ్ చేస్తాను.
సీటెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కంటెంట్ తర్వాత ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక్కడ కాన్సెప్ట్ అనేది ముందు అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్న తర్వాత సీటెట్లో ఇంగ్లీష్ మీడియంలో మీరు ఈజీగా రాయగలరు. ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత ఎక్కడ మీకు ఇంగ్లీష్ టెర్మినాలజీ అవసరమో అక్కడ మీకు నేను ఇంగ్లీష్ టెర్మినాలజీ నోట్స్ ఇస్తాను మీకు. ఇకపోతే మనం ఇక్కడ చూడొచ్చు, వేసవి నెలలో మనం మిద్దె మీద లేదా ఆరు బయట నిద్రపోవటానికి ఇష్టపడతాం. రాత్రి సమయంలో ఆకాశంలో మనం ఏం గమనిస్తాం? ఆరు బయట పడుకున్నా లేదా మిద్దె మీద పడుకున్నా రాత్రిపూట ఆకాశంలో మనకి ఏం కనిపిస్తాయి అంటే ఎన్నో మెరిసే వస్తువులు. ఆ మెరిసే వస్తువులతో పాటు చంద్రుడు మనకి కనిపిస్తూ ఉంటారు ఆకాశంలో. రాత్రిపూట ఈ విధంగా మనకి ఆకాశం అనేది కనిపిస్తుంది. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు, నక్షత్రాలతో పాటు ఎన్నో మెరిసే వస్తువులు, వాటితో పాటు చంద్రుడు మనకి కనిపిస్తూ ఉంటారు. పగటిపూట మనము చంద్రుడిని కానీ అలాగే ప్రకాశవంతమైన చిన్న చిన్న వస్తువులను కానీ మనం చూడలేము. దానికి కారణం ఏంటి? సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి. సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి వల్ల పగటిపూట చంద్రుడిని చూడలేము, ఆకాశంలోని ఎన్నో మెరిసే వస్తువుల్ని కూడా మనం చూడలేము. రాత్రి సమయంకి సూర్యుడు అస్తమిస్తాడు కాబట్టి వాటిని మనం చూడగలం. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్నటువంటి వస్తువులు, తర్వాత భూమి, వీటన్నిటిని కలిపి ఖగోళ వస్తువులు అని చెప్పి అంటారు. ఖగోళ వస్తువులు, వీటన్నిటిని ఏమంటామండి? ఖగోళ వస్తువులు. ఖగోళ వస్తువులు ఏమేమి ఉంటాయి? నోట్ దిస్ పాయింట్. మీరు ఎస్జిటి వాళ్ళు పేపర్ 1కి ప్రిపేర్ అయినా, అలాగే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ వాళ్ళు పేపర్ 2 సోషల్ స్టడీస్కి టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అయినా మీరు వీటిని గమనించాల్సి ఉంటుంది. ఖగోళ వస్తువుల్లో ఏమేమి ఉంటాయి? వేటిని ఖగోళ వస్తువులు అని చెప్పి పేర్కొంటారు? ఖగోళ వస్తువులు అని వేటిని పేర్కొంటారు? జవాబు సూర్యుడు, సూర్యుడితో పాటు చంద్రుడు, చంద్రుడితో పాటు సూర్యచంద్రులతో పాటు భూమి. ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి యొక్క గ్రహం, భూమి అనేటటువంటి ప్లానెట్, ఎర్త్ అనేటటువంటి ప్లానెట్. భూమితో పాటు భూమికి కనిపించేటటువంటి సూర్యుడు, సూర్యుడి తర్వాత చంద్రుడు, వీటితో పాటు ఆకాశంలో రాత్రిపూట మెరిసేటటువంటి వస్తువులు, వీటిని ఖగోళ వస్తువులు అని చెప్పి పేర్కొంటాం. మీరు నోట్స్లో రాసుకోండి. ఖగోళ వస్తువులు అని సబ్జెక్ట్ని పెట్టుకొని భూమి, సూర్యుడు, చంద్రుడు మరియు రాత్రి ఆకాశంలో మెరిసే ఇతర వస్తువులు అని నోట్ చేసుకోండి. వీటిని ఖగోళ వస్తువులు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఈ ఖగోళ వస్తువుల్నే ఇంగ్లీష్లో సెలెస్టియల్ బాడీస్ అని చెప్పి అంటాం. సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్ అంటే ద సన్ అండ్ ద మూన్, ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్, షైనింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్కై అండ్ ఎర్త్. వీటిని సెలెస్టియల్ బాడీస్ అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఇకపోతే కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగాను వేడిగాను ఉంటాయి. అవునా? అవి ఎందుకు వేడిగా ఎందుకు ఉంటాయి? పెద్దవిగా ఉండి వేడిగా ఉంటాయి. సెలెస్టియల్ బాడీస్ కొన్ని, అన్ని కాదు, కొన్ని వేడిగా ఉంటాయి. ఎందు గురించి అంటే అవి కొన్ని వాయువుల్ని కలిగి ఉంటాయి. అవి కొన్ని వాయువుల్ని కలిగి ఉంటాయి. వాటిలో ఉండేటటువంటి వాయువులు వేడిని, కాంతిని విడుదల చేస్తూ ఉంటాయి. వాటిలో ఉండేటటువంటి వాయువులు పెద్ద మొత్తంలో ఇక్కడ వేడిని, కాంతిని కలిగి ఉండి విడుదల చేస్తూ ఉంటాయి. అందుగురించే వేడిగా ఉంటాయి. ఈ ఖగోళ వస్తువుల్ని నక్షత్రాలు అని చెప్పి పేర్కొంటాం. సూర్యుడు ఒక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివే.
కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల అవి వాటి నుంచి వేడి కానీ వాటి నుంచి పెద్ద కాంతి కానీ రావు, మరియు చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. కారణం దూరం. ముందు తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మరో వీడియో చేస్తాను. ఎందు గురించి అంటే రెండు చెప్తూ ఉన్నప్పుడు వీడియో చూసేటప్పుడు లెంగ్త్ ఎక్కువయ్యి బోర్గా ఫీల్ అవుతారు. ఇకపోతే కొన్ని ఖగోళ వస్తువులు సొంత వేడిని కాంతిని కలిగి ఉండవు. కొన్ని ఖగోళ వస్తువులు సొంత వేడిని కానీ కాంతిని కానీ కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతూ ఉంటాయి. అటువంటి వాటికి ఉదాహరణ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. ఓకే, అంటే కొన్ని ఖగోళ వస్తువులు సొంతగా వేడిని ప్రొడ్యూస్ చేయలేవు, సొంతగా కాంతిని కూడా అవి ఉత్పత్తి చేయలేవు. అవి నక్షత్రాల యొక్క కాంతి వాటి మీద పడడం వల్ల, ఆ రిఫ్లెక్షన్ వల్ల అవి వెలుగుతూ ఉంటాయి. అటువంటివి ఏవైనా ఉన్నాయా అంతరిక్షంలో అంటే అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. ఓకే, రాసుకోండి. అవసరమైతే మీరు నోట్స్లో రాసుకోండి. టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారు, ఈసారి మంచి స్కోర్ కావాలనుకున్న వాళ్ళు నేను చెప్పేటటువంటి పాయింట్స్ రాయండి. నోట్ దిస్ పాయింట్. అంటే ఖగోళంలో కాంతిని, వేడిని ఉత్పత్తి చెయ్యని వస్తువులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి వాటి కింద పాయింట్లు రాయండి. ఇవి ఫస్ట్ పాయింట్. అందులో ఏంటి రాస్తారంటే, అంటే ముందు సబ్ హెడ్డింగ్ ఏం పెడతారు? సొంతంగా వేడిని, కాంతిని ఉత్పత్తి చెయ్యలేని ఖగోళ వస్తువులు అని సబ్ హెడ్డింగ్ పెట్టి వాటి కింద ఫస్ట్ పాయింట్ రాయండి. ఇవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతూ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ రాస్తారు. సెకండ్ పాయింట్ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు. గ్రహాలు, వాటి యొక్క ఉపగ్రహాలు, వాటి మధ్య ఉన్నటువంటి గ్రహ శకలాలు. తర్వాత ఉల్కలు, తోకచుక్కలు. ఉల్కలు మరియు తోకచుక్కలు. ఈ 3 పాయింట్లు యాడ్ చేసుకోండి. మరి గ్రహాలు అనేటప్పుడు భూమి కూడా అందులో ఒక గ్రహమే కదా, కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా భూమి అని రాయవలసిన పని లేదు. ఎందు గురించి అంటే గ్రహాలు అని చెప్పి అన్నాము. గ్రహం అన్నప్పుడు మరి భూమి కూడా ఒక గ్రహం కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మన చిన్నపిల్లలం కాదు కదా, అదనమాట. కాబట్టి సొంతంగా వేడిని, కాంతిని ఉత్పత్తి చెయ్యలేని ఖగోళ వస్తువులు అని సబ్హెడ్డింగ్ పెట్టి అందులో ఫస్ట్ పాయింట్ నక్షత్రాల కాంతి చేత వెలుగుతూ ఉంటాయి. గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు అని రెండో పాయింట్ రాస్తారు. మూడో పాయింట్ ఉల్కలు మరియు తోకచుక్కలు అని రాస్తారు. ఓకే, మరి అలా కాకుండా మరి ఈ పాయింట్ కూడా నోట్స్లో రాయాల్సి ఉంటుంది. వేడిగా, పెద్దగా ఉండే ఖగోళ వస్తువులు అని సబ్హెడ్ పెట్టుకోండి. వేడిగా మరియు పెద్దగా ఉండేటటువంటి ఖగోళ వస్తువులు అని సబ్హెడ్ని పెట్టుకొని వాటి కింద ఈ పాయింట్ రాయండి. మొదటి పాయింట్, ఇవి వాయువులను కలిగి ఉంటాయి. ఫస్ట్ పాయింట్ రాస్తారు, ఇవి వాయువులను కలిగి ఉంటాయి. సెకండ్ పాయింట్, ఈ వాయువులు సొంత వేడిని అలాగే కాంతిని కలిగి అంటే ఉత్పత్తి చేస్తాయి, పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. ఇది సెకండ్ పాయింట్ రాస్తారు. మూడో పాయింట్, ఇటువంటి ఖగోళ వస్తువుల్ని నక్షత్రాలు అంటారు అని చెప్పి మూడో పాయింట్ నోట్స్లో రాస్తారు. మరి నక్షత్రాలు, సూర్యుడు కూడా ఒక నక్షత్రం. నోట్ దిస్ పాయింట్. ఇది ఈ విధంగా ఖగోళంలో వేడిగా ఉండే వస్తువులు, మరి ఖగోళంలో చల్లగా ఉండే వస్తువులు, ఖగోళంలో హీట్ని ప్రొడ్యూస్ చేసే వస్తువులు, హీట్ని ప్రొడ్యూస్ చేయని వస్తువులు, వీటి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దాని తర్వాత పాయింట్, మనం భూమిని చాలా దూరం నుంచి చూడండి, మనకు దగ్గరగా ఉన్న నక్షత్రము సూర్యుడు.
ఈ సూర్యుడి నుంచి భూమి వేడిని మరియు కాంతిని పొందుతుంది. ఈ విషయం మనకు తెలుసు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం నోట్స్లో నోట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోండి. వీడియో వింటూ కాన్సెప్ట్ తెలుసుకోండి. ఏది నేను నోట్స్లో నోట్ చేయమంటానో అవి మాత్రమే నోట్స్లో నోట్ చేయండి. మనం భూమిని చాలా దూరం నుంచి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. మనం భూమిని చాలా దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది? జవాబు చంద్రుని వలె మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఓకే, నోట్ దిస్ పాయింట్. మనం ఆకాశంలో చూసి చంద్రుడు ఒక ఉపగ్రహం. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన భూమి వలె సూర్యుడి నుంచి వేడిని కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత నక్షత్ర రాశులు, వీటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. నక్షత్ర రాశులు వివిధ ఆకాశంలోని వివిధ నక్షత్రాల సమూహాలని నక్షత్ర రాశులు అని చెప్పి అంటారు. సబ్హెడింగ్ పెట్టుకోండి. నక్షత్ర రాశులు మీ నోట్స్లో సబ్హెడింగ్ పెట్టండి. రైట్ యువర్ నోట్స్. నోట్ దిస్ పాయింట్. నక్షత్ర రాశులు అని సబ్హెడింగ్ పెట్టుకోండి. వీటిలో ఫస్ట్ పాయింట్ ఏంటి రాస్తారంటే, వివిధ నక్షత్రాల సమూహాలు, ఖగోళంలోని వివిధ నక్షత్రాల సమూహాలని నక్షత్ర రాశులు అని చెప్పి అంటారు. అంటే ఇంకా క్లియర్గా రాయాలంటే, ఖగోళంలోని వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలని నక్షత్ర రాశులు అని చెప్పి అంటారు. అయితే సెకండ్ పాయింట్ ఏం రాస్తారంటే, అవి కనిపించే ఆకారాన్ని బట్టి, వాటి యొక్క ఆకారాన్ని బట్టి వివిధ జంతువులు, వస్తువులు, జీవుల పేర్లను వాటికి పెట్టడం జరిగింది. ఇది సెకండ్ పాయింట్ రాస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటి రాస్తారు? నక్షత్ర రాశులు అని సబ్హెడింగ్ పెట్టుకొని ఇవి వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలు అని ఫస్ట్ పాయింట్ రాస్తారు. సెకండ్ పాయింట్ ఏంటి రాస్తారు? ఆకారాన్ని బట్టి, కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను ఆ నక్షత్ర రాశులకి పెట్టడం జరిగింది. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటి రాస్తారు? ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. అంటే ఒక నక్షత్ర రాశికి ఉదాహరణ ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అని మూడో పాయింట్ రాస్తారు. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటి రాస్తారు? చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఇది ఒకటి. ఏది? సప్తర్షి మండలం ఒకటి. నెక్స్ట్ పాయింట్ ఇది రాస్తారు. చివరి పాయింట్, ఈ సప్తర్షి మండలం అనేది 7 నక్షత్రాల సమూహం అని రాస్తారు. ఓకే, సప్తర్షి మండలం అనేది 7 నక్షత్రాల సమూహం. సప్తర్షి నక్షత్ర రాశి ఎన్ని నక్షత్రాల సమూహం అండి? 7 నక్షత్రాల సమూహం. కాబట్టి ఈ నక్షత్ర రాశికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ని పాయింట్ వైజ్ గా నోట్స్ లో నోట్ చేయండి. ఇక్కడ నుంచి బిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫోటోలో మీరు చూడొచ్చు సప్తర్షి నక్షత్ర రాశి లేదా సప్తర్షి మండలం చూడొచ్చు. 1 2 3 4 5 6 7 7 నక్షత్రాలు ఇక్కడ ఉన్నాయి. 7 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి వీటిని సప్తర్షి అని చెప్పి అన్నాము. సప్త అంటే 7. ఓకే, సప్తర్షి నక్షత్ర రాశిలో 7 నక్షత్రాలు ఉంటాయి. ఇది నక్షత్ర రాశి. ఇకపోతే ఇక్కడ ధ్రువ నక్షత్రం అనేది ఇక్కడ ఉంది. దీని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, నోట్ దిస్ పాయింట్. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో దిక్కులను
ఎలా గుర్తించేవారు? నోట్ దిస్ క్వశ్చన్. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో దిక్కులను ఎలా గుర్తించేవారు అన్నది ప్రశ్న. జవాబు నక్షత్రాల సహాయంతో అన్నది జవాబు. తర్వాత ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతోనూ ఉత్తర దిక్కుని గుర్తించేవాళ్ళు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఈ ఉత్తర దిక్కును సూచించేటటువంటి నక్షత్రంని ధ్రువ నక్షత్రం అని చెప్పి అంటారు. ఇది ఎల్లప్పుడూ కూడా ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ధ్రువ నక్షత్రం అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. మీ నోట్స్లో ధ్రువ నక్షత్రం అని సబ్ హెడ్డింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు దీని గురించి నోట్స్లో రాయండి. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఫస్ట్ పాయింట్ ఇది రాస్తారు. ఓకే, ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో దిక్కులను ఎలా గుర్తించేవారండి? నక్షత్రాల సహాయంతో. ఇది ఫస్ట్ పాయింట్. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కుని గుర్తించేవారు. సెకండ్ పాయింట్ ఇది రాస్తారు. ఈ ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఈ నక్షత్రంనే ధ్రువ నక్షత్రం అంటారు. ఇది మూడవ పాయింట్. నాలుగవ పాయింట్, ఈ ధ్రువ నక్షత్రం అనేది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. ఇది నాలుగో పాయింట్. ధ్రువ నక్షత్రంలో నాలుగవ పాయింట్. ఐదో పాయింట్, సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు అని రాస్తారు. ఇక ఫైనల్ పాయింట్, ఈ సప్తర్షి నక్షత్ర రాశినే ఉర్సా మేజర్ అని చెప్పి అంటారు అని రాస్తారు. ఈ విధంగా 6-7 పాయింట్లు ఇక్కడ ధ్రువ నక్షత్రం అని సబ్-హెడ్డింగ్ పెట్టి దీనిలో ఈ పాయింట్స్ అనేవి నోట్ చేస్తారు. ఇకపోతే సౌర కుటుంబం. నేను ఇంగ్లీష్ మీడియం తర్వాత ఇస్తానండి. తెలుగు మీడియం చూడండి ఒకసారి. తెలుగు మీడియం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. తర్వాత సౌర కుటుంబం అని సబ్-హెడ్డింగ్ అనేది పెడతారు. సౌర కుటుంబం సబ్-హెడ్డింగ్ సౌర కుటుంబం. మనకు తెలుసు భూమి స్వయం ప్రకాశక గ్రహం కాదు, స్వయం ప్రకాశకం కాదు. మరి భూమి ఎక్కడి నుంచి కాంతిని వెలుతురుని గ్రహిస్తుంది అంటే సూర్యుడి నుంచి గ్రహిస్తుంది. ఇవేం రాయకండి, ఇవన్నీ మనకు తెలిసినవే. భూమికి కాంతి, తర్వాత ఈ వేడి, ఇవి సూర్యుడి నుంచి వస్తున్నాయి. ఇదంతా మనకు తెలిసిందే, మళ్ళీ ఇది రాయవలసిన పని లేదు. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం, ఇది మనకు తెలుసు, ఇది కూడా రాయవలసిన పని లేదు. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అంటే సూర్యుడు అని రాస్తారు, గుర్తిస్తారు. కాబట్టి భూమికి అతి దగ్గరగా సూర్యుడు అనే నక్షత్రం ఉంది కాబట్టి సూర్యుని నుంచి భూమి కాంతిని వేడిని పొందుతుంది. అయితే భూమి మాత్రమే కాదు, భూమితో సహా మరో 7 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడేటటువంటి కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. అది ఇక్కడ మీరు నోట్స్లో నోట్ చేయవలసిన అవసరం అంటే పాయింట్స్ ఏంటంటే, సౌర కుటుంబం అని సబ్-హెడ్డింగ్ పెట్టమని చెప్పాను కదా, ఇందులో భూమి మరియు మరో 7 గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది రాయండి, ఈ పాయింట్ రాయండి. తర్వాత ఇక్కడ సూర్యుడు మరియు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, ఇవి ఖగోళ, వీటితో పాటు కొన్ని ఖగోళ వస్తువులు, వీటితో పాటు కొన్ని ఖగోళ వస్తువులు. అదేనండి, ఇక్కడ మీరు చూడండి, సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, ఇవి
సౌర వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాయి, సౌర వ్యవస్థని ఏర్పరుస్తున్నాయి. ఈ సౌర వ్యవస్థకు యజమాని సూర్యుడు. ఈ సౌర వ్యవస్థకు యజమాని ఎవరండి? సూర్యుడు. దీనినే మనం సౌర కుటుంబం అని చెప్పి పిలుస్తున్నాం. అది నోట్స్లో ఏం రాస్తారు? సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, వీటన్నిటిని కలిపి సౌర వ్యవస్థ అని చెప్పి అంటాము. ఈ సౌర వ్యవస్థకు యజమాని సూర్యుడు. అంతే, 2 పాయింట్లు రాయండి. ఇప్పుడు సూర్యుడు గురించి చూద్దాం. సూర్యుడు గురించి ఇప్పుడు మనం చూద్దాం. సూర్యుడు గురించి పరిశీలన చేస్తే సూర్యుడు సౌర కుటుంబానికి మధ్యలో ఉంటాడు. నోట్ దిస్ పాయింట్. సూర్యుడు అని సబ్హెడింగ్ పెట్టండి. అందులో ఫస్ట్ పాయింట్, సౌర కుటుంబంలో సూర్యుడు మధ్యలో ఉన్నాడు అని ఫస్ట్ పాయింట్ రాస్తారు. సెకండ్ పాయింట్ రాయండి. సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి, సౌర కుటుంబంని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని సూర్యుడు అందిస్తున్నాడు అని ఇక్కడ సెకండ్ పాయింట్ రాస్తారు. సూర్యుడు మధ్యలో ఉన్నాడు, సౌర కుటుంబంలో సూర్యుడు మధ్యలో ఉన్నాడు ఫస్ట్ పాయింట్. సౌర కుటుంబంని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని సూర్యుడు అందిస్తున్నాడు అని సెకండ్ పాయింట్ రాస్తారు. తర్వాత ఇది మీకు తెలిసిందే, సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాడు. ఓకే, సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతిని సూర్యుడు అందిస్తాడు. ఇది మీకు తెలిసిందే. ఇకపోతే సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ రాయండి. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ పాయింట్ నోట్ చేయండి. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా కనిపించదు, ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది కాబట్టి. భూమి నుంచి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నోట్ దిస్ పాయింట్. భూమి నుంచి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇంకా మీకు చెప్పాలంటే 149.5 కిలోమీటర్ల దూరంలో, మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ మీరు ఏం రాస్తారంటే పాయింట్స్, సూర్యుడుని సబ్హెడ్ పెట్టిన తర్వాత సౌర కుటుంబంలో సూర్యుడు మధ్యలో ఉన్నాడు ఫస్ట్ పాయింట్ రాస్తారు. సెకండ్ పాయింట్, సౌర కుటుంబంని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని సూర్యుడు కలిగి ఉన్నాడు. ఇది సెకండ్ పాయింట్ రాస్తారు. తర్వాత సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది ఒకటి రాస్తారు. తర్వాత భూమి నుంచి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇది ఒక పాయింట్ రాస్తారు. ఈ పాయింట్లు ఇందులో రాస్తారు. ఇకపోతే ఇక్కడ చూడండి, నోట్ దిస్ పాయింట్. సూర్యుడు అన్న పాయింట్లోనే ఇది రాయండి. సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు అంటే మన భూమి అనే గ్రహాలు లాంటివి 13 లక్షల భూమి వంటి గ్రహాలు సూర్యునిలో ఇమిడిపోగలవు. అంత పెద్దది సూర్యుడు అనే నక్షత్రం. నోట్ దిస్ పాయింట్. ఇకపోతే ప్రాచీన కాలం నుంచి కూడా ప్రజలు అందుకే సూర్యుడిని దేవుడిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. మన భారతదేశంలో ముఖ్యంగా ఒరిస్సాలోని కోనార్క్ టెంపుల్, శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ ఇక్కడ వెలిసాయి కదా. సూర్యుడిని భగవంతునిగా ఆరాధించే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఉండేది. గ్రీకులు అపోలో అని చెప్పి పిలిచేవాళ్ళు. గ్రీకులు కూడా పూజించేవాళ్ళు. ఇకపోతే గ్రహాలు,
మన గ్రహాలు అని చెప్పి సబ్హెడింగ్ పెట్టండి. గ్రహాలు అని చెప్పి సబ్హెడింగ్ పెట్టండి. నేను చదువుకొని వెళ్తూ ఉంటాను. ఏ పాయింట్ నేను నోట్స్లో నోట్ చేయమంటే ఆ పాయింట్ నోట్ చేయండి. మన సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. ఇది అందరికి తెలిసిన విషయమే, తెలియకపోతే రాసుకోండి. సూర్యుడి నుంచి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం ఇది రాసుకోండి. గ్రహాల వరుస క్రమం, సూర్యుని నుంచి దూరం బట్టి గ్రహాల క్రమం. ముందు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇది సూర్యుని నుంచి గ్రహాల వరుస క్రమం. నోట్ దిస్ పాయింట్. ఇకపోతే చూడండి, ఇందులో గ్రహాలను రాసుకున్నాం కదా, ఇందులో కక్ష్య అని సబ్హెడింగ్ పెట్టండి. గ్రహాలు అనే అంశంలోనే కక్ష్య అని సబ్హెడింగ్ పెట్టండి. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ వాటి స్థిర మార్గాలు తిరుగుతూ ఉంటాయి. ఈ స్థిర మార్గాలనే ఈ పొడవైనటువంటి స్థిర మార్గాలనే ఆ గ్రహాల యొక్క కక్ష్యలు అని చెప్పి అంటారు. అంటే ఒక గ్రహము సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి మార్గం ఏదైతే ఉందో దానినే కక్ష్య అని చెప్పి పేర్కొంటారు. నోట్ దిస్ పాయింట్. ఇకపోతే ఇంతకు ముందే నేను చెప్పినాను, సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలని అంతర్గ్రహాలు అని చెప్పి అంటారు. అంతర్గ్రహాలు అని చెప్పి సబ్హెడింగ్ పెట్టండి. అంతర్గ్రహాలు అని సబ్హెడింగ్ పెట్టి రాసుకోండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలని అంతర్గ్రహాలు అని చెప్పి అంటారు. ఇవి సూర్యునికి అతి దగ్గరగా ఉన్న 4 గ్రహాలని అంతర్గ్రహాలు అని చెప్పి అన్నారు అని రాసుకుంటారు. మరి ఈ అంతర్గ్రహాలు, ఇందులో ఒక పాయింట్, ఇంకొక పాయింట్ యాడ్ చేయండి. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి అన్న పాయింట్ కూడా యాడ్ చేయండి. ఇకపోతే బాహ్య గ్రహాలు అని చెప్పి సబ్హెడింగ్ పెట్టండి. బాహ్య గ్రహాలు అని చెప్పి సబ్హెడింగ్ పెట్టండి. బాహ్య గ్రహాల్లో ఫస్ట్ పాయింట్ రాయండి. బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, ఈ 4ంటిని బాహ్య గ్రహాలు అని చెప్పి అంటాము. ఇవి పరిమాణంలో అంతర్గ్రహాలు కంటే పెద్దవి అని సెకండ్ పాయింట్ రాసుకోండి. వాయువులు మరియు ద్రవాలతో కూడి ఉంటాయి. బాహ్య గ్రహాలు వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి అని థర్డ్ పాయింట్ రాయండి. దాని తర్వాత ఇవి బాహ్య గ్రహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు అని రాసుకోండి. శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈ శుక్రుడిని ఇంగ్లీష్లో వీనస్ అని చెప్పి అంటాం కదా, దీన్ని భూమికి కవల గ్రహం అని చెప్పి అంటాము. ఎర్త్ ట్విన్ అని చెప్పి పేర్కొంటారు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే దాని శుక్రుడు అనే గ్రహం యొక్క పరిమాణము, దాని ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఎర్త్ ట్విన్ అని చెప్పి శుక్రగ్రహాన్ని అన్నారు. గ్రహాలలో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. అయితే సూర్యుడి నుంచి గ్రహాలు జాబితా సరైన వరుస క్రమంని మీరు గుర్తుపెట్టుకోవాలంటే కింద ఉన్నటువంటి ఈ కోడ్ని మీరు నోట్ చేసుకోండి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అన్నటువంటి ఈ కోడ్ని రాసుకోండి. మైలో ఎమ్ మీన్ మెర్క్యూరీ, వెరీ అన్న వర్డ్లో వి మీన్ వీనస్, ఎడ్యుకేటెడ్ అన్న వర్డ్లో ఈ మీన్ ఎర్త్, మదర్ అన్న వర్డ్లో ఎమ్ మీన్ మార్స్, జస్ట్ అన్న వర్డ్లో జే మీన్ జూపిటర్, సర్వ్డ్ అన్న వర్డ్లో ఎస్ మీన్ సాటర్న్, అజ్ అన్నటువంటి ఈ వర్డ్లో యూ మీన్ యురనస్, నూడుల్స్ అన్న పదంలో ఎన్ మీన్ నెప్ట్యూన్. ఇవి గ్రహాల వరుస క్రమం సూర్యుడి నుంచి.
ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేయండి. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. నోట్ దిస్ పాయింట్. మీ నోట్స్కి ఈ పాయింట్ యాడ్ చేయండి. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. సంవత్సరంతో సహా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాను ప్రస్తుతం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎర్త్ గురించి చూడండి. భూమి అని సబ్హెడింగ్ పెట్టుకోండి. భూమి భూమి అని చెప్పి సబ్హెడింగ్ పెట్టుకోండి. భూమి భూమి సూర్యుడి నుంచి 3వ గ్రహం. నోట్ దిస్ పాయింట్. పరిమాణంలో 5వ పెద్ద గ్రహం. నోట్ దిస్ పాయింట్. ఇది ధ్రువాల వద్ద సమతలంగా ఉండి, కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. సో ఇక్కడ మీరు సబ్హెడింగ్ పెట్టండి. జియోయిడ్ అని సబ్హెడింగ్ పెట్టండి. జియోయిడ్ అని సబ్హెడింగ్ పెట్టండి. జియోయిడ్ అంటే జియోయిడ్. ఇందులో ఫస్ట్ పాయింట్ రాయండి. భూమి ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఆకారాన్ని జియోయిడ్ అని చెప్పి అన్నారు అని ఫస్ట్ పాయింట్ రాస్తారు. జియోయిడ్ లో సెకండ్ పాయింట్, జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం అని రాస్తారు. దాని తర్వాత అది జియోయిడ్కి సంబంధించి 2 పాయింట్లు ఇవి. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుంచి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. బ్లూ ప్లానెట్ అని చెప్పి అంటారు. ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని చెప్పి అంటారు. ఎందుకు అంటారు? ఎందుకంటే 3/2 ఉపరితలం నీటితో భూమి ఉంటుంది కాబట్టి దీన్ని బ్లూ ప్లానెట్ అని, నీలిగ్రహం అని చెప్పి అంటారు. సో ఇక్కడ భూమి అని సబ్హెడింగ్ పెట్టారు కదా, ఇందులో ఏమేమి పాయింట్లు రాయాలో చెప్తా చూడండి ఒకసారి మళ్ళీ. భూమి సూర్యుని నుంచి 3వ గ్రహం. ఫస్ట్ పాయింట్ రాస్తారు. పరిమాణంలో 5వ పెద్ద గ్రహం. సెకండ్ పాయింట్ రాస్తారు. తర్వాత దీని ఆకారాన్ని, భూమి ఆకారాన్ని జియోయిడ్ అని చెప్పి అన్నారు. థర్డ్ పాయింట్ ఇది రాస్తారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం అని ఫోర్త్ పాయింట్ రాస్తారు. ఇది ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి ఈ ఆకారాన్ని జియోయిడ్ అని చెప్పి అన్నారు అని చెప్పి ఫోర్త్ పాయింట్ రాస్తారు. తర్వాత భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు, మనకు తెలిసిన విషయమే. రాస్తే రాయండి, లేదంత లేదు. బాహ్య అంతరిక్షం నుంచి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. మీకు తెలిస్తే రాయక్కర్లేదు, లేకపోతే నోట్ చేసుకోండి. తర్వాత ఎందుకు నీలం రంగులో కనిపిస్తుంది, ఇక్కడ ఈ పాయింట్ మాత్రం తప్పనిసరి రాయండి. 3/2 ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. భూమిని నీలిగ్రహం అంటారు, బ్లూ ప్లానెట్ అంటారు అనే విషయం మీకు అందరికీ తెలుసు. కాకపోతే భూమి ఉపరితలం ఎంత భాగం నీటితో కప్పబడి ఉంది అని బిట్ అనేది రావచ్చు. కాబట్టి 3/2 భూ ఉపరితలం నీటితో కప్పబడి ఉంది అన్న పాయింట్ నోట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి, జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఇది అందరికి తెలిసిన విషయమే. భూమి ప్రధానంగా 4 ప్రధాన ఆవరణాలతో ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. భూమి యొక్క ఆవరణములు అని సబ్హెడింగ్ పెట్టండి. భూమి యొక్క ఆవరణములు అని సబ్హెడింగ్ పెట్టండి. ఫస్ట్ పాయింట్ 4 ప్రధాన ఆవరణాలు కలిగి ఉంది. సెకండ్ పాయింట్ శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అని రాస్తారు. ఇకపోతే ఇక్కడ చూడండి, కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నోట్ దిస్ పాయింట్.
నోట్ దిస్ పాయింట్. సూర్యకాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ, ఇది ఫస్ట్ పాయింట్ రాస్తారు, సూర్యకాంతి భూమిని చేరటానికి 8 నిమిషాలు పడుతుంది అని తర్వాత పాయింట్ నోట్ చేస్తారు. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి పట్టే సమయం 8 నిమిషాలు. ఇకపోతే శిలావర్ణం, సబిడింగ్. శిలావర్ణం అనగా మనం నివసించే భూమిని శిలావర్ణం అని చెప్పి అంటాము. ఇది రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర అని రాయండి. భూమి యొక్క ఘన బాహ్య పొర రాళ్ళు, నేలలతో కూడి ఉంటుంది. ఇక జలావర్ణం సబిడిగు భూమిపై గల జలభాగాలు, మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు, వీటన్నిటిని కలిపి జలావర్ణంగా పేర్కొంటారు. ఓకే, మీకు అందరూ తెలిసిన విషయమే. పర్వతాలపై గల మంచు పొరలు, హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి మంచు పొరలు కూడా జలావరణ కిందకే వస్తాయి. నోట్ దిస్ పాయింట్. ఇక వాతావరణం చూడండి. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలిపొరను వాతావరణం అని చెప్పి అంటారు. వాతావరణం అంటే గాలిపొర, భూమి చుట్టూ ఉన్నటువంటి గాలిపొర. చూడండి, ఇవి రాయండి. భూమి చుట్టూ ప్రధాన వాయువులు ఏవైతే ఉన్నాయో, భూమి చుట్టూ విస్తరించిన ప్రధాన వాయువులు నైట్రోజన్, ఆక్సిజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్. ఇవి నోట్ దిస్ పాయింట్. భూమి చుట్టూ విస్తరించి ఉన్న వాయు పొరలు, భూమి చుట్టూ విస్తరించి ఉన్న వాయు పొరలు నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్. ఇవి భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువులు. నోట్ దిస్ పాయింట్. ఇందులో నత్రజని శాతం, భూమి చుట్టూ ఆవరించి ఉన్న నత్రజని శాతం ఎంత అని బిట్టు వస్తే 78%. ఆక్సిజన్ శాతం ఎంత అని అడిగితే 21%. తర్వాత చూడండి, జీవవర్ణం గురించి చూడండి. భూమిపైన, నీటిలోను, గాలిలోను, భూమి, నీరు, గాలి, ఈ 3 అంశాలలో ఉండే అన్ని రకాల జీవుల్ని కలిపి జీవవర్ణం అని చెప్పి పిలుస్తారు. మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల్ని జీవవర్ణం కలిగి ఉంటుంది. ఇది తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఉపగ్రహాల గురించి. ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటిని ఉపగ్రహాలు అంటారు. ఇక చూడండి, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అని బిట్టడిగితే మెర్క్యూరీ, వీనస్, బుధుడు, శుక్రుడు గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. నోట్ దిస్ పాయింట్. ఏ గ్రహాలకి ఉపగ్రహాలు లేవు అని బిట్టు మీకు అడగొచ్చు. టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడగొచ్చు. సూర్యుని నుంచి ఉన్నటువంటి మొదటి 2 గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. సూర్యుని నుంచి మొదటి గ్రహం బుధుడు, రెండవ గ్రహం శుక్రుడు. ఈ రెండింటికి ఉపగ్రహాలు లేవు. సహజమైన ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. ఇకపోతే చంద్రుడి గురించి ఇక్కడ మనం చూడొచ్చు. ద మూన్. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు. నోట్ దిస్ పాయింట్. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. చంద్రుడు భూమి నుంచి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ కూడా నోట్స్లో నోట్ చేయండి. భూమికి చంద్రుడికి మధ్య దూరము, అలాగే భూమికి చంద్రుడికి మధ్య వ్యాసము, వీటి మీద బిట్లు అనేవి వస్తూ ఉంటాయి. నోట్ దిస్ పాయింట్. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం 27 రోజులు. నోట్ దిస్ పాయింట్. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావటానికి పట్టే సమయం 27 రోజులు. అలాగే
తన చుట్టూ తాను తిరగడానికి కూడా సరిగ్గా 27 రోజుల సమయమే తీసుకుంటాడు చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజుల సమయం తీసుకుంటాడు. అలాగే తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి కూడా 27 రోజుల సమయమే తీసుకుంటాడు. అందుగురించే చంద్రుని యొక్క ఒకవైపు భాగం మాత్రమే భూమిపైకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నోట్స్లో ఏమేం పాయింట్స్ నోట్ చేయాలి మాస్టారు అంటే నేను చెప్తున్నాను, నోట్ చేయండి. భూమి యొక్క సహజ ఉపగ్రహం, ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. నోట్ దిస్ పాయింట్. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు. నోట్ దిస్ పాయింట్. చంద్రుడికి భూమికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. నోట్ దిస్ పాయింట్. దాని తర్వాత చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. నోట్ దిస్ పాయింట్. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి తీసుకునే సమయం 27 రోజులు. నోట్ దిస్ పాయింట్. కాబట్టే చంద్రుని యొక్క ఒకవైపు భాగం మాత్రమే భూమిపైకి కనిపిస్తూ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. ఇకపోతే చంద్రుని మీద జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు అన్న విషయం ఇక్కడ గమనించాలి. చంద్రుని ఉపరితలంపై పర్వతాలు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద గుంతలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు బిట్ అనేది రావచ్చు. చంద్రుని ఉపరితలంపై నీడలను కలుగజేయునవి ఏవి అంటే చంద్రుని ఉపరితలంపై నీడలకు గల కారణం ఏమిటి అని బిట్టు వస్తే చంద్రుని ఉపరితలంపై పర్వతాలు, మైదానాలు, పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి కాబట్టి ఇవి చంద్రుని మీద మచ్చల్ని, నీడల్ని ఏర్పరుస్తున్నాయి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆన్సర్. ఇకపోతే చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి బిట్ రావచ్చు. నోట్ దిస్ పాయింట్. అమెరికాకు చెందిన నీల్ ఆమ్స్ట్రాంగ్. ఇతడు 1969 జూలై 21వ తేదీన చంద్రుడిపై అడుగుపెట్టాడు. ఈ 2 పాయింట్లు మీ నోట్స్కి యాడ్ చేసుకోండి. ఇకపోతే అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి, తర్వాత చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 గురించి, వీటి గురించి నేను స్పెషల్ నోట్స్ మీకు ఇస్తానండి. వీటి గురించి నేను మీకు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మనకి అంటే మన రెగ్యులర్ క్లాసెస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి నోట్స్లో నేను ఈ పాయింట్స్ని యాడ్ చేసేస్తాను. ఇకపోతే మానవ నిర్మిత ఉపగ్రహం గురించి చూడండి. మానవ నిర్మిత ఉపగ్రహం సబ్మిట్ పెట్టండి. దీన్ని కృత్రిమ ఉపగ్రహం అని చెప్పి అంటారు. ఫస్ట్ పాయింట్ రాయండి. సెకండ్ పాయింట్, విశ్వం గురించి, భూమి గురించి సమాచారం సేకరించడానికి అలాగే సమాచార ప్రసారం కొరకు ఈ శాస్త్రవేత్తలు ఈ మానవ నిర్మిత ఉపగ్రహాలని రూపొందిస్తున్నారు. వీటిని రాకెట్ ద్వారా వెళ్ళబడే భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షలో ఉంచుతూ ఉంటారు. మరి అంతరిక్షంలో ఉన్నటువంటి కొన్ని మన భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుశాట్ ఇవి ఉదాహరణ. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్స్ని నోట్స్లో రాసుకోండి. తర్వాత ఇక్కడ చూడొచ్చు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేరు ఇస్రో. శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతూ ఉంటుంది. ఓకే, శ్రీహరికోటలో ఉన్నటువంటి ఇస్రో ప్రయోగ కేంద్రానికి ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని నామకరణం చేశారు. అలాగే దీన్నే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి నోట్స్లో. తర్వాత చూడండి, 24 సెప్టెంబర్ 2014 అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన
మంగళయాన్ మార్స్ ఆర్బిట్ మిషన్ MOM అంగారక కక్షకు చేరుకుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రాం, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది. ఈ పాయింట్స్ కూడా యాడ్ చేయండి మీ నోట్స్కి. యాడ్ చేయండి. ఇక గ్రహ శకలాలు. గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా ఉన్నాయి. వీటిని గ్రహ శకలాలు అని చెప్పి అంటారు. గ్రహ శకలాలు అని సబ్హెడింగ్ పెట్టి రాయండి. గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఖగోళంలో, వాటిని గ్రహ శకలాలు అని చెప్పి అంటారు అని రాస్తారు. సెకండ్ పాయింట్, ఈ గ్రహ శకలాలు అనేవి అంగారక గ్రహము మరియు బృహస్పతి ఈ 2 గ్రహాల కక్ష్యల మధ్యలో ఉన్నాయి అనే 2వ పాయింట్ రాస్తారు. ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. గ్రహ శకలాల గురించి అలాగే ఇస్రో గురించి ఈ పాయింట్స్ మీ నోట్స్లో నోట్ చేసుకోండి. తర్వాత ఉల్కల గురించి ఇక్కడ మనం చూద్దాం. ఉల్కలను సబ్హెడింగ్ పెట్టండి. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అంటారు అని ఫస్ట్ పాయింట్ రాయండి. ఉల్కల్ని ఇంగ్లీష్లో మెటియోరాయిడ్స్ అని చెప్పి అంటారు. నోట్ దిస్ పాయింట్. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమికి దగ్గరగా వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలిలో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతూ ఉంటాయి. ఈ సందర్భంలో ఇవి వెలుతురుని కూడా కలగజేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కపాతం భూమిపై పడినప్పుడు పెద్ద పెద్ద గుంతల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఓకే, వీటిలో అవసరమైన పాయింట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు నోట్స్లో. తోకచుక్కకి తల, తోక ఉంటుంది. తల, తోక కనిపించే ఖగోళ వస్తువుని తోకచుక్క అని చెప్పి అంటాము. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. అలాగే దాని యొక్క తోక వాయువులతో ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. నోట్ దిస్ పాయింట్. ఇది చివరిగా 1986లో కనిపించింది. నోట్ దిస్ పాయింట్. మరలా ఇది 2021వ సంవత్సరంలో కనిపిస్తుంది. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్స్ని నోట్ చేయండి నోట్స్లో. గెలాక్సీ నిర్మలమైనటువంటి ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గంని మనం నక్షత్రాల సమూహం అని చెప్పి అంటాం. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ మీరు చూడొచ్చు, గెలాక్సీ అని సబ్హెడింగ్ పెట్టి రాయండి. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. సౌర కుటుంబంలో గెలాక్సీ భాగం కాదండి, గెలాక్సీలో సౌర కుటుంబం ఒక భాగం. నోట్ దిస్ పాయింట్. సో ఈ గెలాక్సీనే అంటే మన సౌర కుటుంబంకు సంబంధించినటువంటి ఈ గెలాక్సీనే పాలపుంత అని చెప్పి పిలుస్తున్నాం. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి కాంతి నదిగా భావించేవారు. అందువల్ల ఈ పాలపుంతని ఆకాశ గంగ అని కూడా పిలుస్తూ ఉంటారు. బిట్ మీకు రావచ్చు, పాలపుంతని ఆకాశ గంగ అని భారతీయులు ఎందుకు పిలిచారు అని బిట్ అనేది రావచ్చు. పాలపుంత అనేటటువంటి ఈ గెలాక్సీని ఆకాశ గంగ అని ఎందుకు పిలిచాం బిట్ వస్తే, ప్రాచీన భారతదేశంలో ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించడం జరిగింది. అందుకే దీన్ని ఆకాశ గంగ అని చెప్పి పిలుస్తున్నాం. ఇకపోతే విశ్వం, ద యూనివర్స్. విశ్వం అనేది కొన్ని కోట్ల గెలాక్సీల సమూహం. నోట్ దిస్ పాయింట్. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కష్టం. దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
దాని పరిమాణం గురించి మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ మనమందరం ఈ విశ్వానికి చెందిన వారమని మనకు తెలుసు. కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం విశ్వం. నోట్ దిస్ పాయింట్. ఇకపోతే దాని తర్వాత ఇక్కడ చూడండి, అంటే ఇంతవరకు మనం ఏమేమి చదువుకున్నాం అనేది ఒకసారి గ్లాసరీ అనేది మనం చూద్దాం. గెలాక్సీ అంటే కోట్లాది నక్షత్రాల సమూహం. తర్వాత గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్స్ అంటే అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలు. ఉల్కలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు. ఉపగ్రహాలు అనగా గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. కక్ష్య అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం. జియోయిడ్ భూమి వంటి ఆకారం. శిలావరణం రాళ్ళు నేలతో కూడినటువంటి భూమి యొక్క ఘన బాహ్య పొర. జలావరణం భూమిపై గల జలభాగాలు. వాతావరణం వాయువుల పొర. జీవావరణం జీవులు భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశి. నక్షత్ర రాశులు నక్షత్రాలు నమూనాలు. ఇవి ఓకే. ఇక్కడతో మన ఫస్ట్ యూనిట్ అనేది పూర్తయింది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ కూడా మీరు చూడొచ్చు. ఎక్సర్సైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఎక్సర్సైజెస్ అనేది ఒకసారి మీరు చూడండి. తర్వాత గ్లోబ్ మోడల్ ఆఫ్ ద ఎర్త్, దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, చాప్టర్ 2 గ్లోబ్ అండ్ మోడల్ ఆఫ్ ద గ్లోబ్ మోడల్ ఆఫ్ ద ఎర్త్, దీన్ని సెకండ్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాం? మొదటి వీడియోలో ఇప్పుడు మనం ఈ వీడియోలో దేని గురించి తెలుసుకున్నాం అంటే, ఇక్కడ సౌర కుటుంబంలో మన భూమి అన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. సౌర కుటుంబంలో మన భూమి అన్న కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో చివరి వరకు ఎవరైనా చూసి ఉంటే వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్, తర్వాత అభినందనలు తెలుపుకుంటున్నాను. సో ఎక్కడెక్కడైతే నేను నోట్స్ అంటే పాయింట్స్ నోట్ చేసుకోమని చెప్పానో ఆ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. కాన్సెప్ట్ మొత్తం చదవాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పేజీ కూడా చదవాలి. ప్రతి పేజీ కూడా చదువుతూ దాన్ని నోట్స్లోనే ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది తెలుగు మీడియం అభ్యర్థులకి ఇచ్చిన కదా. సీటెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియో ఇదే కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియంలో నేను అందిస్తాను. అంతవరకు తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో వీటిని చూస్తూ ఉండండి. అలాగే తెలుగులోనే ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమైన తర్వాత ఇంగ్లీష్లో కూడా చెబుతాను. సీటెట్కి ఉపయోగపడుతుంది. ఓకేనా? మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.